నమస్కారం అండి. ఈరోజు పేపర్లో న్యూస్ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్ 7 రోజులు అక్టోబర్ 21 నుంచి 27 దాకా పరీక్షల నిర్వహణ మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు. అక్టోబర్ 21వ తేదీన జనరల్ ఇంగ్లీష్ పరీక్ష. అన్ని పరీక్షలు ఒకే మాధ్యమంలో రాయాలి. అభ్యర్థులు కమిషన్ అధికారులు సూచనలు. నెక్స్ట్ టెట్ ఫలితాలు విడుదల. పేపర్ 1లో 67%, పేపర్ 2లో 34.18% అర్హత. ఫలితాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అర్హత సాధించిన అభ్యర్థులకు వచ్చే టెట్కు ఉచితంగా దరఖాస్తులకు అవకాశము. మద్యం కొత్త బ్రాండ్లకు బ్రేకు. 5 కంపెనీలకు అనుమతులు నిలిపివేత. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయము. పాఠ్యపుస్తకాల పంపిణీలో గందరగోళము. ముందు మాటలో మాజీ సీఎం కేసీఆర్, గత మంత్రుల అధికారుల పేర్లు. విద్యాశాఖ అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీహరి ఆగ్రహము. పలుచోట్ల ఈ పేజీ తొలగించి పంపిణీ. బడిబాటలో పాల్గొన్న మంత్రులు. రుణమాఫీ ప్రణాళిక, విధి విధానాలపై వారంలో కేబినెట్ భేటీ. కటాఫ్ తేదీ, అర్హుల గుర్తింపుపై అందులోనే నిర్ణయము. పేద రైతులకు ఊరట కలిగేలా చేయాలని నిశ్చయము. ఇతర రాష్ట్రాలు అనుసరించే విధానాలు పరిశీలన. పీఎం కిసాన్ తరహా కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు మరిన్ని వర్గాలకు మినహాయించాలా వద్దా? ఔటర్ బంగారు బాతే. వాహనాల రద్దుతో పెరుగుతున్న ఆదాయము. ఏప్రిల్లో 60 కోట్లు, మేలో 62.7 కోట్లు. టోల్ ఛార్జీల పెంపుతో ఇంకా పెరిగే ఛాన్సు. గత ఏడాది అతి తక్కువకే 30 ఏళ్ల పాటు లీజులు ఇచ్చిన హెచ్ఎండిఏ. దీనిపై అప్పట్లో ఆంధ్రజ్యోతి కథనాలు. మద్యం దుర్భావాలకు చెక్ పెట్టే జెల్. రక్తంలోకి ప్రవేశించిన మద్యము హానికరంగా మారకుండా అడ్డుకట్టు. ఎలుకల రక్తంతో ఈ జెల్లుతో 40 to 50% మేర తగ్గిన మద్యము స్థాయిలు. పాక్ ఉగ్రవాదికి క్షమాభిచ్చ తిరస్కరణ. 2000లో ఎర్రకోటపై దాడి కేసులో ఆరిఫ్కు మరణశిక్ష రివ్యూ పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఆలస్యము. నీట్ 2024పై రగడే కారణము. తెలంగాణలో 56 కాలేజీల్లో 8,515 ఎంబీబీఎస్ సీట్లు. రాష్ట్రంలో కొత్తగా కళాశాలలపై కొనసాగుతున్న సందిగ్ధత. ఇప్పటిదాకా తనిఖీలకు రాని ఎన్ఎంసీ. ఈ ఏడాది ఆయా కళాశాలలో ప్రవేశాలు అనుమానమే. రవాణా శాఖ తనిఖీలలో ఫిట్నెస్ పర్మిట్ లేని వాహనాల గుర్తింపు. తనిఖీలకు ప్రత్యేక బృందాలు, డ్రైవర్లు అనుభవం, అర్హత పరిశీలన. ఎంత ఖర్చు అయినా ఓకే, ప్రాణ నష్టం జరగద్దు. వరదలు, వర్షాల వల్ల ప్రాణ నష్టం జరగకుండా ఎంత ఖర్చు అయినా తక్షణం చర్యలు చేపట్టండి. అవసరమైతే అధికారులకు 24 గంటలు అందుబాటులో ఉండాలని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. చూడండి. నేడు బాధ్యతలు స్వీకరిస్తున్న బండి సంజయ్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ గురువారం ఉదయం 10:35 బాధ్యతలు చేపట్టనున్నారు. 21 లక్షల మంది విద్యార్థులకు ఒక జత యూనిఫామ్ పంపిణీ. ఈ నెలాఖరులాగా రెండో జత పంపిణీ. జూబ్లీహిల్స్ యాక్సిడెంట్ కేసు. ముందస్తు బెయిల్కు రాహిల్ పిటిషన్. జూబ్లీహిల్స్లో 2022లో కారు ప్రమాదంలో చిన్నారి మరణం, 2 తీవ్ర గాయాల పాలడానికి కారణమైన బోధన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ అలియాస్ సాహిల్ బెయిల్ కోసం బుధవారం హైకోర్టును ఆశ్రయించారు.
నిర్దిష్ట వ్యవధిలోగా బ్యారేజీల నిర్మాణము పూర్తి చేయాలని సర్కారు ఒత్తిడి చేసింది. ప్రభుత్వం చెప్పినట్లే బ్యారేజీలు కట్టాము, అందుకే ప్రతికూల ఫలితాలు వచ్చాయి. కాళేశ్వరంపై జస్టిస్ దోషి కమిషన్కు నిర్దేశించిన బ్యారేజీ నిర్మాణ సంస్థలు. చూడండి, గొర్రెల కేసులో తెరపైకి కొత్త పేర్లు, నోటీసుల జారీకి ఏసీబీ రంగం సిద్ధం. ముగిసిన రామచందర్ కళ్యాణ కస్టడీ. రిజిస్ట్రేషన్ విలువలు ఏ మేరకు పెంచాలి, అంచనాలు రూపొందించాలి. సర్కారు ఉత్తర్వులు. సవరించిన విలువలు ఆగస్టు నుంచి అమలయ్యే ఛాన్సు. ఇదేనండి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉండే మెయిన్ వార్తలు. కాబట్టి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదన్నా నేను తప్పులుగా చేసింటే మన్నించండి, సరేనా? లేదు కామెంట్ రూపంలో సూచనలు ఇచ్చి ఇట్లా కాదని చెప్తే దాన్ని నేను సరిదిద్దుకుంటానండి. కాబట్టి నా ఛానల్ యాక్సెప్ట్ చేసి ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్ యూ.